జై తెలంగాణ. జై తెలంగాణ. 2001లోనే ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకురాలు మొన్ననే 30,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో మీ అందరి ఆశీర్వాదంతో ఆలేరులో రెండవసారి గౌరవ శాసనసభ్యురాలుగా గెలుపొందిన సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు భువనగిరి డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, అదే రకంగా వేదికపైన ఆసీనులైన గౌరవ పెద్దలందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకి, ఇంకా మరి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న వారందరికీ, వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకు, అదే రకంగా ఆలేరు నుంచి మరి ఈ హాల్లో పట్టనంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం, స్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే అక్క చెప్తా ఉన్నది, 2001లోనే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన 3 నెలల కాలంలోనే జెడ్పీటీసీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు వస్తే ఆనాడే మొత్తం ఆలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరిందనే మాట ఇప్పుడే గౌరవనీయులు సునీత మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఒక్కసారి మళ్ళీ ఆనాటి తలదన్నే విధంగా మళ్ళీ రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏకపక్షమైన మెజారిటీని ఆలేరు సాధిస్తుందనే విశ్వాసం ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే కలుగుతున్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఇప్పుడే అడుగుతున్నా నేను అక్కను, మరి ఇంతమంది జాయిన్ అవుతున్నారు, వీళ్ళు చాలా మంది ముఖ్యులు ఉన్నారు, ఎవరి పేర్లు చదవాలి ఎవరి చదవద్దంటే అందరు ముఖ్యులే ఉన్నారు, మరి నీ ఇష్టం అన్నది. ఇప్పుడు వస్పరి శంకరయ్య కుర్మ గారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ఇల్లందుల మల్లేష్ గౌడ్ గారు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పాండవుల భానుప్రకాష్ గౌడ్ గారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, మధుసూదన్ రెడ్డి గారు మోకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అంబాల శ్రీనివాస్ గౌడ్ గారు, గ్యాదపాట నాగరాజు మాదిగ గారు, హసీనుద్దీన్ గారు ఎంపీటీసీ బొందుగుల, మాటూరు ఎంపీటీసీ సిద్ధిలక్ష్మి శ్రీనివాస్ గారు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఆత్మకూర్, అదే రకంగా మాజీ జెడ్పీటీసీ పూర్ణచంద్రరాజు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు హేమలత రాజు గారు, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి శ్రీదేవి గారు, తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఆలేరు ఆర్ఏ రాములు గౌడ్ గారు, అదే రకంగా రాజుపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి ఎంఏ రహీం గారు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కుర్మిల్లా ఈశ్వర్ గౌడ్ గారు, ఇంకా ఒకరు కాదు ఇంకెంతమంది ఉన్నారంటే చదువుడు కష్టమైంది పోయింది, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శత్రునాయక్ గారు, బీజేవైఎం కన్వీనర్ ఆలేరు నరేందర్ గారు, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, ఇక చాలా మంది ఉన్నారు. నేను చదవ మొత్తం సర్పంచ్ చదవాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 24 మంది గౌరవ సర్పంచ్లకు. ఈయన అంతా చదువుకుంటే పోతే మా జోగిపేటలు వారిపోతారు పాపం, వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. 4 ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, ఇక అందరికీ ఎందరో మహానుభావులు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏమో పెద్దమ్మలు పెద్దయ్యలు పెద్ద మనుషులందరూ మా పెద్ద కొడుకు అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చినారు, గెలిపించినారు. ఆడబిడ్డలు పెళ్లి కానీ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలేమో మా మేనమామ అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినారు. మా అక్క చెల్లెళ్ళందరూ మా అన్నలాంటోడు మా సోదరుడు ఈయననే ముఖ్యమంత్రిగా ఉండాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటేనే రేపటి రోజున పేదవారికి రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చినారు. మరి కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం మొత్తం ఓట్ల సర్దిగట్టి 50% ఓట్లతో 75% సీట్లతో అఖండమైన మెజారిటీనిచ్చి తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి 3 నెలలు కూడా కాలే. మరి ఈ 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు
మొన్న శాసనసభలో ఎట్లనైతే ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిందో మళ్ళా అవి డైలాగులు కొడతా ఉన్నారు. కానీ మొన్ననే అన్ని తేలిపోయినాయి. అన్ని వాస్తవాలు మొన్ననే దేశం ముందు ఆవిష్కరించబడ్డాయి. ఉత్తమాటల కుమార్ రెడ్డి గారు అని తేలిపోయింది. బట్టి విక్రమార్క గారు ఒట్టి మాటల విక్రమార్క అని ఆయన కథ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లో పాపం కకావికలం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళందరూ కూడా అడ్డం పడిపోయి మీ జిల్లాలో జానారెడ్డి గారితో సహా చాలా మంది పెద్దలు మరి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రజల చేత తిరస్కరించబడి పరాజయం పాలైపోయి ఈ రోజు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టు ఎండాకాలంలో కూడా ఈ రోజు కాంగ్రెస్ నాయకులకు పాపం చలి జ్వరం పట్టుకున్నది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, ప్రజల దగ్గరికి పోవాలంటే చాలు భయపడిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఒకటే చెప్తా ఉన్నారు, పదే పదే చెప్తా ఉన్నారు. మొన్ననే మీరు కేసీఆర్ గారిని గెలిపించినారు. ఇక ఈ ఎన్నికలకు ఇవి ఢిల్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారితో మనకు పని లేదు, ఇది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఎన్నికలని చెప్పి ఈరోజు కొన్ని పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు. మరి ఈరోజు 3000 మంది సోదరులు ఎవరైతే తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరుతా ఉన్నారో దయచేసి మీరు ఇక్కడికి వచ్చిన వారు వినడమే కాకుండా అర్థం చేసుకొని కింద గ్రామాల్లో ఆలేరు నియోజకవర్గంలో గ్రామాన కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు మనకు పాత్ర ఉన్నది, ఎందుకు 16 మంది సైనికులను, 16 మంది గులాబీ సైనికులను, 16 మంది కేసీఆర్ కి ప్రతిరూపాలను ఢిల్లీకి ఎందుకు పంపాలో గట్టిగా చెప్పవలసిన అవసరం ఉందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఒక్కసారి దయచేసి పరిస్థితిని గమనించండి. ఏం జరుగుతున్నదో దేశంలో అర్థం చేసుకోండి, విశ్లేషణ కూడా చేయండి. పూర్వ నల్గొండ జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ముఖ్యంగా మీ ప్రాంతంలో భువనగిరి, ఆలేరులో చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఎన్నో ఉద్యమాలకు మరి పురిటిగడ్డ లాంటి ప్రాంతం మీ ప్రాంతం. అట్లాంటి మీ ప్రాంతంలో రాజకీయ చైతన్యం మామూలు చైతన్యం లేదు. అందుకే చెప్తా ఉన్నా, ఒక్కసారి దేశం మొత్తం ఏం జరుగుతుందో చూడండి. ఈ దేశం ఎట్లా ఉంది పరిస్థితి అంటే బడితే ఉన్నవాడిదే బర్రె, ఎవరి చేతిలో పడుతుంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతా ఉన్నాడు. దేశం అట్లా నడుస్తున్న చూసి మీరు గమనించండి. కేంద్ర మంత్రిగా, రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారు ఉంటే మొత్తం రైళ్లన్నీ పశ్చిమ బెంగాల్ పోతాయి. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైళ్లన్నీ బీహార్ పోతాయి. ఆయన అత్తగారింటి దాకా కూడా రైలు పోయింది, అత్తగారు దాకా రైలు మార్గం వేసుకున్నాడు ఆయన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ కాబట్టి బుల్లెట్ రైలు దేశం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా బుల్లెట్ రైలు పెడితే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి ముంబైకి గుజరాత్ మొత్తాన్ని ఒరుసుకుంటూ గుజరాత్ రాష్ట్రం మొత్తం నుంచి ప్రధానమంత్రి గారి రాష్ట్రం మొత్తాన్ని ముద్దాడుకుంటూ బుల్లెట్ రైలు పోతుంది. ఇది ఒకటే కాదు, మన దగ్గర అద్భుతమైన పథకాలు. ఇప్పుడే జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశం మొత్తానికి ఈరోజు ఆచరణ అయిందన్నట్టుగా రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమం, ఆసరా పెన్షన్లు, టీఎస్ ఐపాస్ లాంటి పథకాలు, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం, అపురూపమైన కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకుంటా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒకసారి కాదు 100ల సార్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు స్వయంగా ఇక్కడికి వచ్చి, హైదరాబాద్కు వచ్చి, జిల్లాలకు వచ్చి మన పథకాలను చూసి కితాబులు ఇచ్చినారు. అద్భుతమైన పథకం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం అయితే చాలా గొప్ప పథకం ఇది మిషన్ భగీరథ అన్నారు. ఊళ్ళలో చెరువులను బాగు చేసుకునే కార్యక్రమం మిషన్ కాకతీయ చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి ప్రశంసలు ఇచ్చిపోయినారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహారం చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి దిశానిర్దేశం చేసే నీతి ఆయోగ్ అనే సంస్థ, కేంద్ర ప్రభుత్వమే నియమించిన సంస్థ, ఆ సంస్థ కూడా సిఫారసు చేసింది. 5,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమం మిషన్ కాకతీయకు చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. అదే రకంగా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వండి. ఈ రెండు కలిపితే, కాకతీయ భగీరథ కలిపితే 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే 24,000 కోట్లు ఇమ్మని చెప్పి సిఫారసు చేస్తే
నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు కూడా ఇయ్యలేదు. అదే పక్కనే ఉన్న మహారాష్ట్రకు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు అడగకపోయినా అక్కడ మెట్రో రైలు నిర్మాణం చేస్తుంటే 17,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పనంగా ఇచ్చిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆలోచించండి. రేపటి రోజున ఢిల్లీలో మొన్న వచ్చినట్టు 2014లో ఏకపక్షమైన ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు 2014లో నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తారు, దేశాన్ని ఉద్ధరిస్తారు అనే ఒక అభిప్రాయంతో దేశం మొత్తం ఆయన ఓట్లేసింది. 283 సీట్లు ఇచ్చి ఏకపక్షమైన మెజారిటీ వచ్చింది నరేంద్ర మోడీ గారికి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోడీ గారి గ్రాఫ్ రోజు రోజు పడిపోతున్నది. జనాల్లో ప్రతిష్ట తగ్గుతా ఉన్నది, పలసబడుతున్నది ఆయన ప్రతిష్ట, మస్కబాడుతున్నది ఆయన ప్రతిష్ట. కాబట్టి ఈసారి బీజేపీకి ఎన్డీఏకు 150-160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. పోనీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏమన్నా బాగా పెరిగిపోయిందా అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఏం గొప్పగా లేదు. 2014లో వాళ్లకు 44-45 సీట్లు వచ్చినాయి మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి. కానీ ఈరోజు మొత్తం చూసినట్టయితే ఆ 44-45 స్థానాల నుంచి 100 దాకా వచ్చే పరిస్థితి ఉన్నది తప్ప వాళ్ళు కూడా సొంతంగా ఏమీ చేసే పరిస్థితి లేదు. అంటే బీజేపీ ఎన్డీఏకేమో 150-160 సీట్లు, కాంగ్రెస్ యూపీఏకేమో 100-110 సీట్లు, ఇంతకంటే మించే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు కలిసిన దబ్బన పాము ముంగిస ఒకటైనట్టు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటై చంద్రబాబు రాహుల్ గాంధీ కలిసి తిరిగినట్టు వాళ్ళిద్దరు ఏమైనా చేసి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నా ఆ పరిస్థితి ఇద్దరు కలిసినా వచ్చేటట్టు లేదు. అందుకే ఈ కీలకమైన సందర్భం. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు, కీలెరిగి వాత పెట్టాలి, సమయాన్ని చూసి దెబ్బ కొట్టాలి. అక్కడ ఒక్కొక్క ఎంపీ రేపు కీలకం కాబోతా ఉన్నాడు. మనము రేపు నిజంగానే మొన్ననే మనం అనుకున్నాం, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. ఆ పద్ధతుల్లో రేపటి రోజున 16ంటికి 16 సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. ఇదే నినాదంతో రేపు పోదాం. అదే 16 మందిని మనం, ఒకటేమో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, ఇంకా మనతో కలిసి వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఢిల్లీలో చాలా మంది ఉన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ అంటే పొడగిట్టని వాళ్ళు. ఈ రెండు పార్టీలు ఈ దేశంలో ఉండే అన్ని సమస్యలకు వీళ్ళే మూలమని చెప్పి గట్టిగా విశ్వాసం ఉన్నవాళ్ళు. ఇతర పార్టీలు కూడా మొత్తం మనలాంటి వాళ్ళు దేశమంతటా చూస్తే మొత్తం కలిపి ఒక 70-80 నుంచి 100 సీట్ల దాకా గెలుచుకునే పరిస్థితి. నిజంగానే మనందరం ఒక కూటమైనామనుకో, గెలిచిన తర్వాత 70-80 నుంచి 100 మంది మనం ఒక దగ్గర కూర్చుంటే మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. అప్పుడు మనం ఢిల్లీ చుట్టూ తిరుగుడు కాదు, ఢిల్లీ వాళ్ళే హైదరాబాద్ చుట్టూ తిరిగిపోయి దండం పెట్టుకుంటా సలాం కొట్టుకుంటా నీతి ఆయోగ్ చెప్పిన 24,000 కోట్లు ఇవ్వాలి, బుల్లెట్ రైళ్లు రావాలి. రేపటి రోజున మీ రాయగిరి దాకా, మీ యాదాద్రి దాకా ఎంఎంటీఎస్ రైలు ఉరుక్కుంటా రావాలి అనే మాటను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జాతీయ హోదా మీ పక్కనే ఉండే గజ్వేల్ నియోజకవర్గానికి ఆనాడు ప్రధానమంత్రి గారు వస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగింది, అయ్యా మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే అక్కడ మీరు జాతీయ హోదా ఇచ్చినారు. జాతీయ హోదా ఇస్తే ఏమవుతుందంటే రూపాయి పైసలు ఖర్చు అవుతుంటే మనకు 90 పైసలు ఢిల్లీకి వెళ్ళొస్తాయి, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళొస్తాయి. కేసీఆర్ గారు ఏమన్నారంటే మీరు ఆంధ్రాకి ఏమన్నా ఇవ్వండి మాకు పర్వాలేదు, వాళ్ళు కూడా మా వాళ్ళే, మా అన్నలు మా తమ్ముళ్ళే, వాళ్ళు బాగుపడితే మాకు దుఃఖం లేదు. కానీ మీరు తెలంగాణను కూడా కంట చూడాలి. తెలంగాణ కోసం కూడా మా దగ్గర కాళేశ్వరం కడుతున్నాం, మా దగ్గర పాలమూరు ఎత్తిపోతలు కడుతున్నాం. ఈ రెండిట్లా ఏ ఒక్క ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా ఇవ్వండి అంటే వాటికి కూడా మేము 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మోడీ గారు అంటే ముసిముసి నవ్వులు నవ్విండు. బొకేలు తీస్తే బొకేలు తీసుకున్నాడు, అవతల పడ్డాడు తప్ప ఇప్పటిదాకా మళ్ళా కుయ్యలేదు కయ్యలేదు. అందుకే ఆలోచించాలి. రేపు మన చేతులనే వాళ్ళ జుట్టు ఉంటే, ఢిల్లీ జుట్టు ఉంటే, కేంద్రంలో ఎవరు ఎర్రకోట మీద జెండా ఎగిరేసే పరిస్థితి ఉంటుందో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తే తన్నుకుంటూ రాదా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా? మీ ఆలేరులో గంధమల్ల పూర్తి కాదా? బునాదిగాని కాలువ పూర్తి కాదా? నవాంపేట రిజర్వాయర్ నుంచి మొత్తం కలిపి ఆలేరు నియోజకవర్గంలో ఒక దుర్భిక్ష ప్రాంతం మీ ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం. అట్లాంటిది గోదావరి జలాలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి రేపటి రోజున ఉండదా? మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎందుకు ఎంపీలు కీలకం అంటే ఢిల్లీ నుంచి 5 ఏళ్ల కాలంలో ఇంకో 1,00,000 కోట్లు అదనంగా తెచ్చుకోవాలంటే మనోడు ఉండాలి. పెద్దలు చెప్తారు, అందుకే ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి. ఒకవేళ దబ్బన పొరపాటున కాంగ్రెస్ వాడు గెలిచిండు అనుకో, ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ ఎంపీలతో ఏమవుతుంది?
ఊది కాలది పీరు లేవదు వాళ్ళతో ఏమి కూడా కాదు. ఢిల్లీలో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఢిల్లీ దర్బార్లో గులాములు వాళ్ళు రాహుల్ గాంధీ ఉరుకుమంటే ఉరకాలి, ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. వాళ్ళతో ఏమవుతుంది? ఏమి కాదు. ఢిల్లీ వాళ్ళని చూడలేదు ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళని. అయినా వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కావాలంటే ఢిల్లీ, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి టికెట్లు కూడా హైదరాబాద్ ఇచ్చుకునే ముఖం లేదు. వాళ్ళు రేపు ఏం చేయగలుగుతారు మనకు మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే మన కోసం, మన తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేసే కేసీఆర్ గారి సైనికులు, పేగులు తెగేదాకా అవసరమైతే కొట్లాడే సత్తా ఉన్న గులాబీ బిడ్డలు కావాలనా లేదా ఢిల్లీ గులాములు కావాలా? తెలంగాణ సమాజం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అయిననే ఒక్కడే ఒక మాట, ఇక్కడ అందరూ రైతుల కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక్క మాట చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక మాట ఆలోచన చేయాలి. మొన్ననే మీరు మాకు కడుపు నిండా అన్నం పెట్టిండ్రు, బ్రహ్మాండంగా ఓట్లు వేసిండ్రు, ఆలేరులో గెలిపించినారు కేసీఆర్ గారిని, మంచిగా 90 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి. నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and